హాయ్, ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 10 క్లోవర్ఫీల్డ్ ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథలోకి వెళ్లే ముందు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఫిల్మీ నవీన్ ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అన్నమాట. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. ఈ ప్రాసెస్ లో వాళ్ళిద్దరికి నాన్ సింక్ అవుతుంది. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకు చెప్పకుండా తన బట్టలను సదరేసుకొని తనకు సంబంధించిన సామాన్లను తీసేసుకొని పక్కన ఒక మందు బాటిల్తో సహా అన్ని తీసేసుకొని తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పకుండా అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే బాగా చీకటి పడిపోతుంది. అంతేకాకుండా కారులో డీజిల్ కూడా అయిపోతుంది. సరే అని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి కారులో డీజిల్ కొట్టించుకుంటున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వెనకాల ఒక కారు వచ్చేసి హీరోయిన్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి వెంటనే కారు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంటి ఎక్కడికి వెళ్ళావు, ఆయన వెళ్తే నాకు చెప్పాలి కదా, ఆయన చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, పర్లేదు ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం చెప్పి అనంలోనే హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ మాత్రం ఎక్కడున్నా సరే నువ్వు ఇంటికి వచ్చి మన ఇద్దరం మాట్లాడుకుందాం చెప్పి అంటంతో హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే తనకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. హీరోయిన్ ఆ ఫోన్ చూస్తున్నప్పుడు ఏంటంటే సడన్ గా పక్క నుంచి ఒక కార్ వచ్చేసి ఆ కార్ ని గుద్దేస్తుంది. సో దాంతో కారు యాక్సిడెంట్ అయిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఏంటంటే ఒక గదిలో ఉంటుంది. అది కూడా తన తలకి బాగా గాయమై ఉంటుంది. మరీ ముఖ్యంగా తన చేతికి ఏంటంటే ఎవరో సిలిండర్ బాటిల్ ఎక్కిస్తూ ఉంటారు. అంతేకాకుండా తన కాలుకి బాగా గాయం అవుతుంది. కాకపోతే తన గాయమైన కాలుకి ఏంటంటే ఒక చైన్ వేసి ఒక రాడ్ కట్టేసి ఉంటుంది. సో హీరోయిన్ కి భయం వేస్తుంది. మొత్తానికి ఎవరో తనని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆ రూమ్ లో అటు ఇటు చూస్తున్నప్పుడు ఏంటంటే తనకు ఎదురుగా తన ఫోన్ కనిపిస్తుంది. కానీ తీసుకుందామంటే తన కాలికి సంఖ్యలేసి ఉంటాయి. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకు సిలిండర్ బాటిల్ ఎక్కించి ఆ రాడ్ ని కింద పడేసి ఆ రాడ్ ద్వారాగా ఆ ఫోన్ లాక్కుంటుంది. కాకపోతే ఆ ఫోన్ ఆన్ చేసి చూస్తే అందులో సిగ్నల్ ఉండదు. అదే సమయానికి బయట ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నట్టు సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఏమీ తెలియనట్టు ఆ బెడ్ మీద కూర్చుంటుంది. అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద ఆయన వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ తనతో ఏమంటుందంటే దయచేసి నన్ను ఏం చేయొద్దు, మీరు నన్ను కిడ్నాప్ చేసిన సంగతి ఎవరికి చెప్పను, నన్ను వదిలిపెట్టనని చెప్పి అనంగలోనే హీరోయిన్ తో ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే నేను నిన్నేం చేయను, ప్రశాంతంగా బతకనిస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే 2 కర్రలు తీసుకొస్తాడు. అంటే కాలు సరిగా లేని నవ్వడానికి 2 కర్రలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేసి తనకి ఇచ్చేసి ఆ తర్వాత ఒక లాక్ ఇచ్చేసి ఆ తలుపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ లాక్ తీసేసుకుంటుంది అనమాట, తన కాలుకున్న లాకు. వెంటనే అదే లాగుతో ఆ పెద్ద ఇచ్చిన కర్రని బాగా షార్ప్ గా చెక్కుతుంది. సో ఎప్పుడు ఆయన వస్తే ఆ కర్రతో ఆయన పొడి చేద్దాం అని చెప్పేసి, కానీ ఆయన మాత్రం లోపలికి రాడు. ఇలా ఉంటే కాదని చెప్పేసి ఆ సిలిండర్ బాటిల్ ఎక్కించి రాడ్ కి ఒక క్లాత్ చుట్టి ఆ క్లాత్ కి మంట అంటించి అదే రూమ్ కి ఏసీ సప్లై చేసి ఒక గొట్టం ఉంటుంది అనమాట. సో దాంట్లో పెట్టడంతో బయట అలారం అవుతూ ఉంటుంది. సో వెంటనే ఆ పెద్ద ఆయన గదిలోకి వస్తాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కర్రని షార్ప్ గా చెక్కింది కదా, దాంతో అటాక్ చేస్తుంది. కానీ ఆ పెద్ద ఆయన తప్పించుకుంటాడు. ఆ తర్వాత వెంటనే ఆ పెద్ద ఏం చేస్తారంటే హీరోయిన్ కి ఒక మత్తు ఇండిషన్ ఇచ్చి పడుకోబెడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి మెలకు చూస్తే తన ఎదురుగా ఒక ప్లేట్ ఉంటుంది. అంతేకాకుండా ఆయన కూడా హీరోయిన్ ఎదురుగా చేరేసుకుని కూర్చొని ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే అసలు ఎవరు మీరని చెప్పి అనంగలోనే ఆ పెద్ద ఆయన హీరోయిన్ కి కొన్ని భయంకరమైన నిజాలు చెప్తాడు. ఏంటంటే మన దేశం మీద న్యూక్లియర్ అటాక్ జరిగింది. సో దాంతో పైన ఉన్న గాలి అంతా కలుషితం అయిపోయింది. ఆ గాలి పీల్చుకున్న మనుషులందరూ చచ్చిపోయారు. కాబట్టి నీకు యాక్సిడెంట్ అయిన మరుక్షణం నేను ఇక్కడ తీసుకొచ్చి నిన్ను కాపాడాను. సో దానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పి అనంగలోనే హీరోయిన్ ఏమంటుందంటే నేను నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసుకోవాలి, తను ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు, వాళ్ళందరూ నా కోసం వెతుకుతారని చెప్పి అనంగలోనే మళ్ళీ నువ్వు ఫస్ట్ కి వస్తున్నావు ఏంటి, అసలు పైన వాళ్ళందరూ చచ్చిపోయారని చెప్తుంటే మళ్ళీ పోలీసులు అంటావు అని చెప్పి అనంగలోనే హీరోయిన్ మాత్రం నమ్మదు. అంతేకాకుండా వాళ్ళ అమ్మా నాన్న చూడాలని చెప్పి అనంగలోనే పైన ఉన్న వాళ్ళు ఎవరూ బతికి లేరు, ఇది మాత్రం వాస్తవం, ఎందుకంటే నేను ఒక మిలిటరీ ఆఫీసర్ ని, కాకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని, నాకు బాగా తెలుసు మన దేశం మీద న్యూక్లియర్ అటాక్ జరుగుతుంది, అందుకనే ఈ బంకర్ రెడీ చేసుకుని ఇందులో నేను ఉంటున్నాను, కాకపోతే లక్కీగా నా కళ్ళ ముందు నీకు యాక్సిడెంట్ అయింది, అందుకని నేను తీసుకొచ్చి ఈ బంకర్ లో దాచిపెట్టానని చెప్పి అనంగలోనే ఆ ఇంటి పైన ఏంటంటే ఏదో కారుల సౌండ్ వస్తుంది. సో దాంతో ఆ పెద్ద కూడా బయటికి వెళ్దాం అనుకుంటాడు. అదే సమయంలో హీరోయిన్ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది, దయచేసి నన్ను క్వశ్చన్ అడగ మాకు, నేను ప్రాణాలతో ఈ గదిలో నేను పెంచి పోషిస్తున్నందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి ఆ పెద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కూడా ఏంటంటే బయటకు వస్తుంది. కాకపోతే ఆ డోర్ ఓపెన్ ఉంటుంది అనమాట, అందుకని బయటకు వస్తుంది. సో వచ్చి చూస్తే అక్కడ ఏంటంటే ఫుడ్ విపరీతంగా ఉంటుంది. అలా ముందుకెళ్తున్నప్పుడు సడన్ గా ఒక మనిషి కనిపిస్తాడు. అతని పేరు ఎమెట్ అనమాట. సో తానేమంటాడంటే హాయ్ అని చెప్పేసి హీరోయిన్ హాయ్ చెప్తాడు. హీరోయిన్ ఏంటంటే నువ్వెందుకు ఇక్కడ అని చెప్పి అనంగలోనే ఆ పెద్ద ఇలా పైన కాలు కలుషితం అయిపోయిందని చెప్పేసి నన్ను ఇక్కడ పెట్టాడు, అందుకే నేనున్నాను చెప్పి అనంగలోనే నువ్వు దాన్ని నమ్ముతున్నావు అని చెప్పేసి హీరోయిన్ తనని అడుగుతుంది. తానేమంటాడంటే అవును నిజమే కదా పెద్ద అని చెప్పాడు కదా అని చెప్పి అనంగలోనే హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఈ పెద్ద మేలో పడిపోయాడని చెప్పేసి నవ్వుకుంటుంది. అదే సమయానికి ఆ ప్లేస్ కి ఆ పెద్ద వస్తాడు. దాంతో హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ పెద్ద ఏమంటాడంటే సరే మీకు బాత్రూమ్ టైం ఏందని చెప్పేసి హీరోయిన్ ని
అక్కడి నుంచి తీసుకెళ్తాడు. సో తీసుకెళ్లి కింద ఒక హాల్ చూపిస్తాడు. ఆ హాల్లో టీవీ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, ఆ తర్వాత సినిమాలు చూడటానికి DVD క్యాసెట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట. అదే సమయంలో హీరోయిన్ బాత్రూమ్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ బయటికి వెళ్ళమంటుంది. కానీ ఆ పెద్ద ఏమంటాడంటే, నిన్ను ఆ దృష్టితో చూసి అంత మూర్ఖుని కాదు, దయచేసి ఆ కట్టను వేసుకుని వాష్రూమ్ కి వెళ్ళని పనంగలోనే హీరోయిన్ కూడా వాష్రూమ్ కి వెళ్తుంది. సో వెళ్లి బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న మ్యాగజైన్స్ చూస్తుంది. ఇవి ఎవరివి అని చెప్పి పనంగలోనే ఆ పెద్ద ఏమంటాడంటే, ఇవి మేఘన్వి, కాకపోతే మేఘన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి అంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ పెద్ద ఆయన కూతురు అనమాట. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, మనం ఇక్కడున్న సంగతి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారు కదా అని చెప్పి పనంగలోనే ఆ పెద్ద ఏమంటాడంటే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ పోలీసులు ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వలేదని చెప్పేసి పక్కనే ఉన్న వాకీ టాకీలు చూపిస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ మళ్ళీ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంటే ఆ పెద్ద కోపం వచ్చేసి, ఎందుకు ప్రతి ఒక్కరు క్వశ్చన్లు వేస్తారు, మిమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటే వచ్చి నువ్వు చేసేవాడిని కదా, ఎందుకు మీకు డౌట్ అని చెప్పేసి ఆ పెద్దానికి చిరాకు వచ్చేసి హీరోయిన్ ని పైకి తీసుకెళ్తాడు. సో పైన ఏంటంటే 2 గేట్లు ఉంటాయి అనమాట. ఒక గేట్ కి 2 తాళాలు, ఆ చివరి డోర్ కి ఇంకో తాళం ఉంటుంది అనమాట. ఆ 2 తాళాలు ఓపెన్ చేసుకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ పెద్ద ఏం చేస్తాడంటే, ఫస్ట్ గేట్ కున్న 2 తాళాలు ఓపెన్ చేసి బయట ఒక అద్దం ద్వారా బయట ఏం జరుగుతుందో చూపిస్తాడు అనమాట. సో బయట ఏంటంటే ఆయన పందులు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పందులు ఏంటంటే ఆ న్యూక్లియర్ అటాక్ కి అంటే ఆ గాలికి ఏంటంటే పందులు సర్వనాశనం అయిపోయి మొహం అంతా ఒక లాయిపోయి చచ్చిపోతాయి అనమాట. అది కాకుండా పక్కనే ఒక కారు కనిపిస్తుంది. హీరోయిన్ కి అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అదేంటంటే హీరోయిన్ కి యాక్సిడెంట్ అయినప్పుడు తనని ఒక కారు గుద్దుతుంది. ఆ గుద్దిన కారు ఎవరిదో కాదు, ఈ పెద్ద అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. మరోపక్క ఆ పెద్ద ఏమంటాడంటే, మనం గనక బయటికి వెళ్ళి ఆ గాలి పీల్చుకుంటే ఒకవేళ ఆ గాలి మన శరీరానికి తాకినా సరే మన మొహం మొత్తం పగిలిపోయి బ్లడ్ లీక్ అయిపోయి అక్కడే చచ్చిపోతాం అని చెప్పేసి హీరోయిన్ ని కిందకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి అక్కడికి ఇమెట్ వస్తాడు. సో వచ్చిన తర్వాత ఆయన నువ్వు వచ్చిన రోజులు అవుతుందని చెప్పి అనంగలోనే నేను ఒక 4 రోజులు అవుతుంది వచ్చి, ఆయన నువ్వెలా వచ్చావు చెప్పి అనంగలోనే నేను ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉంటాను, కాకపోతే నేనేంటంటే ఈ బంకర్ తయారు చేయడానికి నేను కూడా హెల్ప్ చేశాను అని చెప్పి అనంగలోనే హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆయన చెప్పినట్టు నువ్వు ఎలా నమ్మని చెప్పి అనంగలోనే ఆయన మిలిటరీలో పనిచేస్తాడు. మరీ ముఖ్యంగా ఒక 3 రోజుల క్రితం ఇక్కడ ఒక అటాక్ జరిగింది. సో దాంతో నేను కూడా ఆయనతో పాటు బంకర్ లోకి వచ్చాయని చెప్పి అనంగలోనే హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి ఆ పెద్ద వచ్చేసి సరే భోంచేద్దాం రండి అని చెప్పేసి ఇద్దరిని తీసుకెళ్తాడు. సో తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి భోంచేస్తూ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ పెద్ద ఏంటంటే తన బెల్ట్ కున్న ఒక కీస్ తీసుకొని ఒక బీర్ బాటిల్ మూతను ఓపెన్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ పైన 2 గేట్ల తాళాలు ఈయన దగ్గర ఉన్నాయని చెప్పేసి. అదే సమయంలో ఇమిట్ ఏంటంటే హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ పెద్ద ఏంటంటే అతను చేసే పని నచ్చదన్నమాట. సో దాంతో కోపడతాడు. అప్పుడు హీరోయిన్ కి ఒక విషయం అర్థం అవుతుంది. సో ఈ ఇమిట్ గడ్ మనతో మాట్లాడితే పెద్ద కోపం వస్తుంది కాబట్టి తానే తనతో మాట్లాడుతూ పని అయిపోద్దని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇమిట్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పెద్ద కోపం వచ్చేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి గదువుతూ ఉంటాడు. ఇక్కడ మీ ప్రాణాలు కాపాడి మీకు ప్రశాంతంగా ఫుడ్ పెడుతుంటే మీకు జోకులు అయిపోయిందని చెప్పి అరుస్తున్నప్పుడు హీరోయిన్ ఆయనకి తెలియకుండానే ఆయన జీప్ పక్కన ఉన్న తాళాలు దుబ్బేస్తుంది. ఆ తర్వాత సైలెంట్ గా కూర్చుంటుంది. అదే సమయానికి ఆ పెద్ద ఏంటంటే బీర్ మొత్తం తాగేసి ఇంకో బీర్ బాటిల్ తీసుకుని ఓపెన్ చేద్దాం చూసుకుంటే పక్కన తాళాలు ఉండవు. కానీ ఆ తాళాలు హీరోయిన్ దగ్గర ఉంటాయి. సో దీంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఆ పెద్ద కూడా హీరోయిన్ వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎంటీ అయిపోయిన బీర్ బాటిల్ తీసుకుని ఆ పెద్ద తల పగలగొట్టేసి అక్కడి నుంచి పైకి పారిపోతుంది. మరోపక్క ఆ పెద్ద ఏమంటాడంటే దయచేసి ఓపెన్ చేద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి మొదటి డోర్ ఓపెన్ చేసేస్తుంది. ఆ తర్వాత ఆయన అక్కడికి వస్తాడు. మరోపక్క లాస్ట్ డోర్ ఓపెన్ చేస్తుంటే పెద్ద తెరవద్దని చెప్పి అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ లాస్ట్ డోర్ కి అవతల ఒక కార్ వస్తుంది. సో దాంతో హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి హీరోయిన్ పెద్ద పెద్దగా అరుస్తుంది. మరోపక్క తాళం ఓపెన్ చేసే లోపే అక్కడికి ఒక ఆవిడ వచ్చేసి లోపలికి నేను కూడా వస్తాను చెప్పేసి అరుస్తూ ఉంటుంది. సో ఆవిడని చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే ఆవిడ మొహం మొత్తం పగిలిపోయి బ్లడ్ లీక్ అయిపోతూ భయంకరంగా ఉంటుంది. సో దాంతో ఆవిడేంటంటే హెల్ప్ హెల్ప్ నేను కూడా లోపలికి వస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఈ పెద్ద ఏమంటాడంటే ఆవిడ గనక లోపలికి వస్తే మనందరం చచ్చిపోతాం, దయచేసి డోర్ ఓపెన్ చేద్దని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. సో దాంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఆ పెద్ద ఆవిడకి ఏంటంటే కోపం వచ్చేసి ఆ తలని డోర్ కేసి కొట్టుకొని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. సో హీరోయిన్ కి భయం వేసి సచ్చినట్టు మళ్ళీ కిందకు వస్తుంది. అప్పుడు ఆ పెద్ద ఏమంటాడంటే ఇప్పటికైనా నీకు అర్థం అవుతుందా, పైన మనకి చాలా ఆపద ఉంది కాబట్టి నేను మీ ఇద్దరిని కాపాడాను, ఈ బట్టలు వేసుకో అని చెప్పేసి తన కూతురు మేఘన్ బట్టలు హీరోయిన్ కి ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ పెద్ద కూతురు బట్టలు వేసుకుని బయటకు వస్తుంది. సో వచ్చిన తర్వాత తన కూతురు ఫోటో చూపిస్తాడు. నా భార్య నా నుండి నా కూతురుని తీసుకుని వేరుగా వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ ఫోటో చూపిస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కి సంబంధించిన బాక్స్ ఒకటి ఇస్తాడు. ఆ రోజు నీ కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నీ కార్ లో ఈ బాక్స్ అని చెప్పేసి ఆ బాక్స్ ఇస్తాడు. అందులో హీరోయిన్ ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ కదా, వాటికి సంబంధించిన డిజైన్లన్నీ ఆ బుక్ లో ఉంటాయి. సో దాంతో హీరోయిన్ కూడా ఏంటంటే ఇంకా బయటికి వెళ్తే ఎలాగో చచ్చిపోతాం కదా అని చెప్పేసి అక్కడే ప్రశాంతంగా బుక్ చదువుకుంటూ ఉంటుంది. సరదాగా టీవీ చూస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ ఎమిట్ గడితో ఆడుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సడన్ గా పైన ఏదో పెద్ద సౌండ్ వస్తుంది. సో అప్పుడు ఆ పెద్ద ఏమంటాడంటే ఇవి హెలికాప్టర్
సౌండ్లు, అవి బయట దేశపు హెలికాప్టర్ లో వాళ్ళు ఏంటంటే న్యూక్లియర్ అటాక్ తర్వాత ఇంకా ఎంతమంది బతుకున్నారని చెప్పేసి కింద చూస్తూ ఉన్నారు, కాబట్టి మనం బయటికి వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అదే సమయంలో పైన ఉన్న ఎయిర్ ఫిల్టర్ లో ఒక ప్రాబ్లం వస్తుంది, కానీ ఆ ఎయిర్ ఫిల్టర్ లోకి వెళ్ళడానికి ఒక వెంటిలేటర్ ఉంటుందన్నమాట. అందులో హీరోయిన్ మాత్రమే పడుతుంది. సరే అని చెప్పేసి పైకి వెళ్ళి బాగు చేశారని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి హీరోయిన్ పంపిస్తారు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. సో వెళ్ళి బాగు చేస్తుంది. ఆ తర్వాత పైకి కొన్ని మెట్లు ఉంటాయి అనమాట. ఆ మెట్లెక్కి పైకి వెళ్ళి చూస్తే ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలోంచి ఆకాశం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ అద్దం మీద హెల్ప్ అని చెప్పి రాసి ఉంటుంది. అది కూడా లోపల నుంచి రాసి ఉంటుంది. సో దాంతో హీరోయిన్ కి భయం వేసేస్తుంది. సరే అని చెప్పేసి కిందకి దిగి చూస్తే అక్కడ ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట. అప్పుడు హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఆ పెద్ద తన కూతురు ఫోటో చూపించాడు కదా, అందులో ఆ అమ్మాయి ఇయర్ రింగ్స్, ఆ తర్వాత హీరోయిన్ కి పైన దొరికిన ఇయర్ రింగ్స్ రెండు ఒకటే. సో దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఎమెట్ తో చెప్తుంది అనమాట, తన కూతుర్ని తానే చంపేసి ఉంటాడని చెప్పేసి. కానీ ఎమెట్ ఏముంటాడంటే అలాంటిది ఏం లేదు, తన కూతురు ఆ తర్వాత తన భార్య తనను వదిలేసి 2 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారని చెప్పి అనంగంలోనే మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ ఎమెట్ తో అంటుంది. సో దాంతో ఎమెట్ కూడా అవును నాకు కూడా అదే అనిపిస్తుందని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే హీరోయిన్ ఎమెట్ వాళ్ళిద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. ఏంటంటే ఆ పెద్ద నుంచి తప్పించుకుని బయటికి పారిపోవాలని చెప్పేసి. అదే సమయంలో ఆ పెద్ద ఏంటంటే హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు బయటికి వచ్చావు కదా, వెళ్ళి స్నానం చేసి రప్పు అని చెప్పి అనంగంలోనే హీరోయిన్ లోపలికి వెళ్తుంది స్నానం చేయడానికి. సో వెళ్ళిన తర్వాత అక్కడ రబ్బర్ కటన్ చూస్తుంది. చూసిన తర్వాత ఎమ్మెట్ ని పిలిచి ఈ రబ్బర్ కటన్ తో డ్రెస్ తయారు చేసుకుని నేను గనక బయటికి వెళ్తే మొత్తం అసలు ఏం జరుగుతుందో చూసి నిన్ను కూడా బయటికి తీసుకెళ్తా అని చెప్పి అనంగంలోనే ఎమ్మెట్ కూడా సరే అని చెప్పి అంటాడు. సో ఎమ్మెట్ ఏంటంటే ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి బయటికి వెళ్ళి స్నానం చేసింది కదా, సో ఆ రబ్బర్ కటన్ మీద ఆ నీళ్లు పడ్డాయి కదా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పి అనంగంలోనే ఆ పెద్ద ఏం చేస్తాడంటే ఆ రబ్బర్ కటన్ తీసేసి కొత్త కటన్ వేస్తాడనమాట. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ రబ్బర్ కటన్ దొబ్బేస్తుంది. ఆ తర్వాత ఈ ఎమెట్ ఏం చేస్తాడంటే ఒక కత్తెర తీసుకొని ఆ తర్వాత ఒక టేప్ తీసుకొని హీరోయిన్ కి ఇస్తాడు. సో హీరోయిన్ ఏంటంటే ఒక డ్రెస్ తయారు చేస్తుంది అనమాట. సో బయటికి వెళ్ళిన తర్వాత గాలి రాకుండా ఆ తర్వాత ఫేస్ మాస్క్ కోసం ఒక బాటిల్ తీసుకొని సో ప్రాపర్ గా ఒక డ్రెస్ తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అనుకోకుండా ఆ పెద్దానికి డౌట్ వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని పిలుస్తాడు. సో పిలిచిన తర్వాత ఒక డోర్ ఓపెన్ చేయమంటాడు. ఓపెన్ చేస్తే అందులో ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది. సో ఏంటిది అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. దీని నిండా యాసిడ్ ఉంది, మరి ముఖ్యంగా ఇందులో గనక చేయి పెడితే ఎముకలు కూడా కరిగిపోతాయి, అంత డేంజరస్ యాసిడ్ అని చెప్పి అనంగంలోనే వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. వెంటనే ఆ పెద్ద ఏమంటాడంటే నాకు తెలియకుండా మీరిద్దరు ఏదో చేస్తున్నారు, దయచేసి చెప్పండి అని చెప్పి అనంగంలోనే ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. అదే సమయానికి ఆ పెద్ద ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న సిజర్ ఆ తర్వాత టేప్ చూపిస్తాడు. సో దాంతో ఎమిట్ కి భయం వేసి హీరోయిన్ మీద వస్తుందని చెప్పేసి ఆ అమ్మాయికి ఏం తెలియదు, నేనే ప్లాన్ వేసాను, నీ దగ్గర ఉన్న గన్ను తీసుకొని నిన్ను భయపెట్టి ఇక్కడి నుంచి పోదాం అనుకున్నాను చెప్పి అనంగంలోనే ఆ పెద్దానికి కోపం వచ్చేసి ఎమిట్ ని కాల్ చేవతల పడేస్తాడు. సో దాంతో అతను అక్కడే చచ్చిపోతాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే ఎమిట్ ఒక్కడే తనతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రేమగా ఉంటాడు. అతను కూడా చచ్చిపోయేసరికి హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఈ పెద్ద ఏంటంటే చక్కగా షేవింగ్ చేసుకుని హీరోయిన్ ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చి ఇక మీదట ఈ ఇంట్లో మనిద్దరం ఉంటున్నాం, మనిద్దరం కుటుంబం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డ్రెస్ ఏదైతే రెడీ చేసుకుని దాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సడన్ గా తన రూమ్ లోకి వస్తాడనమాట. సో వచ్చే గ్యాప్ ఏంటంటే ఆ డ్రెస్ ని బెడ్ కింద దాచేస్తుంది. కానీ తానేంటంటే ఆ బెడ్ కి ఎడ్జ్ లో ఆ డ్రెస్ బయటకు వచ్చేస్తుంది. అది చూసిన తర్వాత ఆ పెద్దాని కోపం వచ్చేసి హీరోయిన్ చుట్టూ పట్టుకుని తనని కొడతాడు. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనని నెట్టేసి ఆ గదిలో పెట్టి తలుపేసి బయటికి పారిపోతుంది. అలా బయటకు వచ్చిన తర్వాత ఒక డ్రమ్ములో ఏంటంటే యాసిడ్ ఉంటుందన్నమాట, చిన్న డ్రమ్ములో. అందులో ఎమిట్ శవాన్ని వేసుంచుతాడు. సో దాంతో హీరోయిన్ కి ఎంతో బాధ అనిపిస్తుంది. అదే సమయంలో ఆ పెద్ద ఏంటంటే ఆ డోర్ తీసుకుని బయటకు వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ కోపం వచ్చేసి పక్కన ఉన్న యాసిడ్ పెద్ద డ్రమ్ ఒక తన్నుదంతుంది. సో దాంతో ఆ యాసిడ్ వెళ్ళి ఆ పెద్ద మీద పడుతుంది. ఆయన ఏంటంటే కాలు జరిగి కింద పడిపోవడంతో సగం శరీరం మొత్తం కిందకి వాలిపోవడంతో ఆ యాసిడ్ మొత్తం అంటుకొని తన సగం శరీరం కాలిపోతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏంటంటే తను తయారు చేసిన కోటు తీసుకొని పారిపోతూ ఉంటుంది. మరో పక్క ఏంటంటే తను ఏ వెంటిలేటర్ ద్వారా అయితే పైకి వెళ్లి ఎయిర్ ఫిల్టర్ ని బాగు చేసిందో అదే వెంటిలేటర్ పైకి ఎక్కుతూ ఉంటుంది. మరో పక్క ఆ పెద్ద ఏంటంటే కాలిపోయిన సగం శరీరంతో పైకి లేచి నుంచొని హీరోయిన్ మీద అటాక్ చేయబోతాడు. వెంటనే హీరోయిన్ పైకి ఎక్కి పారిపోతుంది. అయినా సరే ఆ పెద్ద ఏంటంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఆ వెంటిలేటర్ ని పొడుస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి బయటపడుతుంది. ఎలాగోలా ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. సో వచ్చి చూస్తే ఏంటంటే ఎవరు ఉండరు. మరో పక్క ఏంటంటే ఆ పెద్ద కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కుతున్నప్పుడు సడన్ గా తన కోటు చిరిగిపోతుంది. సో వెంటనే భయం వేసి ఆ కోటుకి టేపేస్తుంది. సో వేసిన తర్వాత పైకి చూస్తే పైన పక్షులు బాగానే వెళ్తూ ఉంటాయి. అయినా పక్షులు ప్రశాంతంగా ఎగురుతుంటే మనిషికి ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆ మాస్క్ తీసేస్తుంది. కానీ ఏమీ కాదు. ఇంతకీ మనం ఎక్కడున్నాం అని చెప్పేసి ఆ కారు పైకి ఎక్కి చూస్తే దూరంగా ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. సో దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. వెంటనే కారులోకి ఎక్కి కారు స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపు ఆ కారు వెనకాల ఇంకో కారు కనిపిస్తుంది. ఆ కారు ఎవరిదంటే హీరోయిన్ ని హెల్ప్ అని చెప్పి బతలాడింది కదా ఆ కార్ అనమాట. సో వెంటనే ఆ కారు డోర్ ఓపెన్ చేద్దాం చెప్పి ఓపెన్ చేస్తే ఆ కార్ ఏంటంటే పెద్ద పెద్దగా సౌండ్స్ చేస్తుంది. సో దాంతో ఆ స్పేస్ షిప్ ఏంటంటే ఈ కారు వైపు
వస్తూ ఉంటుంది. సో వెంటనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి పారిపోతుంది. అంటే పక్కన ఒక ఇల్లు ఉంటుంది అనమాట, ఆ ఇంట్లోకి పారిపోతుంది. వెళ్లి చూస్తే హీరోయిన్ ని తలుపుతి అని చెప్పి బతలాడింది కదా, ఆమె ఏంటంటే చచ్చిపోయి అక్కడ ఉంటుంది. సో వెంటనే హీరోయిన్ కు డౌట్ వస్తుంది, ఆ అమ్మాయి జేబులో ఈ కారు తాళాలు ఉంటాయి అని చెప్పేసి వెతికితే ఆ కారు తాళాలు కనిపిస్తాయి. సో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కారు తాళాలు తీసుకుంటుంది. ఈ లోపు ఆ స్పేస్ షిప్ ఏంటంటే అక్కడికి వచ్చేస్తుంది. సో వెంటనే ఆ తాళాలు తీసుకుని ఆ కారు సౌండ్ చేయడాన్ని ఆపేస్తుంది. సరే అని చెప్పి ప్రశాంతంగా బయటకు వస్తే అక్కడున్న ఏలియన్ డాగ్ ఒకటి ఏంటంటే హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటుంది. వెంటనే పక్కన ఒక ఇంట్లోకి పారిపోతుంది. ఈ లోపు ఏలియన్ షిప్ ఏంటంటే అక్కడికి వచ్చేసి ఏదో స్ప్రే ని లీక్ చేస్తుంది అనమాట. సో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వెంటనే వెళ్లి ఆ పెద్ద కారులో ఎక్కుతుంది అనమాట. ఆ పెద్ద కారులో ఎక్కిన తర్వాత ఆ ఏలియన్ షిప్ ఏం చేస్తుందంటే వచ్చి ఈ కార్ ని గాల్లో లేపుతుంది. ఇదే ప్రాసెస్ లో ఆ పెద్ద కారులో హీరోయిన్ కి ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో చూసినప్పుడు ఒక మందు బాటిల్ తెచ్చుకుంది కదా, ఆ మందు బాటిల్ ఆ కారులో కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ కారులో లైటర్ కూడా కనిపిస్తుంది. సో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ఒక పేపర్ తీసుకుని ఆ మందు బాటిల్ మూత తీసేసి ఆ పేపర్ ని ఆ బాటిల్ కి పైన పెట్టేసి లైటర్ తో నిప్పంటేస్తుంది. ఆ తర్వాత ఆ స్పేస్ షిప్ ఏంటంటే సడన్ గా నోరు తెరుచుకున్నట్టు ఒక డోర్ ఓపెన్ అవుతుంది. వెంటనే ఆ బాటిల్ అందులో విసిరేస్తుంది. ఆ తర్వాత అది బ్లాస్ట్ అయిపోయి కార్ ని కిందకు వదిలేస్తుంది. సో దాంతో ఏంటంటే హీరోయిన్ కిందకు వచ్చిన తర్వాత ఆ కారులోంచి వేరే కారులోకి వెళ్ళిపోయి ఆ కారు స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి బతికి బయటపడిపోతుంది. ఈ లోపు ఆ స్పేస్ షిప్ ఏంటంటే పేలిపోయి పక్కన పడిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అందులో ఎఫ్ఎం ఆన్ చేస్తుంది. సో ఆన్ అయిన తర్వాత సడన్ గా ఒక ఛానల్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఏలియన్స్ వల్ల బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది జనం తప్పించుకొని ప్రశాంతంగా హోస్టల్ లో బతుకుతున్నారు. మీరు ఎవరైనా బతుకుంటే ఖచ్చితంగా హోస్టల్ రండి, అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. ఇక్కడ ఏలియన్స్ అన్నిటిని చంపేశాము, అంతేకాకుండా స్పేస్ షిప్ లన్నిటిని పేల్చేసాము. ఎవరైనా బతుకుంటే హోస్టల్ వచ్చిందని చెప్పి అనంగలోనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కారు హోస్టల్ వైపు తిప్పుతుంది. ఆ తర్వాత ఎంతో స్పీడ్ గా హోస్టల్ కి వెళ్తుంది. సో వెళ్ళేదారులు ఏంటంటే సడన్ గా ఉరుములు మెరుపులు వస్తాయి. సో ఆకాశంలో ఏంటంటే చాలా స్పేస్ షిప్లు ఉంటాయి అన్నమాట. కట్ చేస్తే ఇంతటితో సినిమా అయిపోతుంది. సో దీని పరమార్థం ఏంటంటే హీరోయిన్ నెక్స్ట్ వెళ్లే దారిలో కూడా స్పేస్ షిప్లు చాలా ఉన్నాయని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.